प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कौ गजाननमहर्निशौ अनेकदन्तौ అందరికీ నమస్కారం. నా పేరు జయం. నా పేరు శుభం. మీ మిరువురం కళాకారులం. అంతేకాదు గాయకులం కూడా. అంతేకాదు ప్రాణ స్నేహితులం. ఈ సత్యహరిచంద్ర నాటకానికి సూత్రధారులం. అంత నిడివిగల నాటకాన్ని చూచుటకు ఈ రోజుల్లో ఓపిక కానీ అంత పెద్ద పెద్ద పద్యాలు ఆలపించే సంగీత విద్వాంసులు కానీ దొరకట చాలా అరుదు. అందుచేత పద్యములు లేకుండా వచనములు పాటల రూపములు సుమారు గంటన్నర వ్యవధి కలిగిన ఈ నాటకాన్ని మా చిన్నారి బాలికలచే ప్రదర్శించడం సాహసిస్తున్నాము. ప్రేక్షకులారా, ఈ నాటకాన్ని ఆశాంతం తిలకించి మొట్టమొదటిసారిగా రంగస్థలంపై నడుస్తున్న మా చిన్నారులను ఆశీర్వదిస్తూ తప్పు ఒప్పులను సహోదయంతో మన్నిస్తూ వీరిని ఆశీర్వదించమని కోరి ప్రార్థిస్తున్నాము. సత్యమేవ జయతే ధర్మమేవ జయతే. ఏదో ముఖ్య విషయం అనుకుంటేవి అదేమిటో తెలుసుకోవాలని ఉత్కంఠ నాలో కలుగుచున్నది. ఏమిటి స్వర్గాధిపతి? ఏ లోకంలోనైనా ఎక్కడైనా సకల సద్గుణ సంపన్నుడు, ధర్మాత్ముడు, సత్యవ్రతుడు, గొప్ప దాత అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఉంటే మీలో ఎవరికైనా తెలుసుంటే అతను ఎవరో చెప్పండి. అట్టివాడు ఉండట అసంభవం దేవరాజా. అంటి సద్గుణములు కలిగిన వ్యక్తి సత్యవ్రతుడు ఏ లోకమందులు ఉండడని నా అభిప్రాయం. విశ్వామిత్ర మహర్షి మీ దృష్టిలో ఎవరైనా ఉన్నారా? లేడు దేవేంద్ర. అట్టివాడు కోట భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉండరుగాక ఉండడని నా నిశ్చిత అభిప్రాయం. ఉన్నాడు దేవేంద్ర. ఉన్నాడు. అట్టి మహోన్నత వ్యక్తి ఒకడు ఉన్నాడు. వశిష్ఠుల వారు చెప్పు మాట నాకు ఆశ్చర్యంగా ఉన్నది. నాకును అద్భుతం అనిపించుచున్నది. ఆ వ్యక్తి ఎవరో, ఎక్కడున్నాడో చెప్పండి మునీంద్ర. మా భూలోకంలో. అవును, ఇక్ష్వాకు వంశంలో అయోధ్యను పరిపాలించిన మహారాజు హరిశ్చంద్రుడు. అతడే మీరు చెప్పిన సకల సద్గుణ సంపన్నుడు, సత్యవ్రతుడు, గొప్ప దాత. ఈ వశిష్ఠుడు చెప్పు మాటలపై నాకు నమ్మకం లేదు. ఆ హరిశ్చంద్రుడు అంతటి సత్యనిష్టాకర్షుడని నేను అనుకోవడం లేదు. దేవేంద్ర, నా మాట అక్షర సత్యం. జీవితంలో ఎన్నడూ ఒంకు మాట అడిగిన సత్యవ్రతుడు హరిశ్చంద్రుడు. అయోధ్యను పాలించే హరిశ్చంద్రుడు అంతటి సత్యనిష్టాగరిష్ఠుడా? అంతటి సద్గుణ సంపన్నుడా, అంతటి గొప్ప దాత నేను నమ్మలేకుంటే మునేంద్ర. నా మాట నమ్మండి. ఎటువంటి పరిస్థితుల్లో అయినా అతడు సత్య మార్గం నుండి అంకులం కూడా తప్పుడు. అతడు సత్యవాది అని నిశ్చయముగా చెప్పగలరు. కాకు వశిష్ఠుని వాచారత్వము. నీవు ఇక్ష్వాకు వంశ పురోహితుడు కాబట్టి అతని గురించి నామీకం పలుకుచుండి. నీవు గొప్పగా చెప్తున్న మీ రాజు హరిశ్చంద్రుని చేత అసత్య మానించెదను. అతని సత్యనిష్ట ఏ పాటిగా పరీక్షించెదను. పరీక్షించుము విశ్వామిత్ర, కానీ చివరకు నీవు భంగపడక తప్పదు. హరిశ్చంద్రుని చేత అబద్ధమాడుచుట నీ తెలుగు కాదు, గుర్తించుకో. అని
ఇదేమిటి ఏదో సంరక్షణపూర్వకంగా జరుగుతుందని ఆశిస్తే ఇలా వర్షాలకు పట్టింపులకు ఆస్కారమైనదేమి? విశ్వామిత్రుడు ఘటన సమర్థుడు. ఏం చేస్తాడో చూద్దాం. ఎంతటి సమర్థుడైనా అతడి విషయంలో ఓడిపో తప్పదు బృహస్పతి. వశిష్ఠుడి వారి మాట ఎన్నడూ బూటకం కాబోదని నా విశ్వాసం. అటు సూర్యుడు ఇటు పొడిచినా దిక్కులు పిక్కడిల్లినా ఆ హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడు. ఇది సత్యం, సత్యం, సత్యం. ఇక సెలవు దేవేంద్ర. ఈ మహర్షుల మధ్య పంతుకు దేనికి దారి తీసుకుందో అది కాలమే నిర్ణయిస్తుంది దేవేంద్ర. చెప్పు. గోవా చాలా వశిష్ట. లేను. వీరాజు హరిశ్చంద్రుని చేత పొంకులాడించి అతడు సత్యవాది అని నిరూపించి నీకు తగిన సమాధానం ఇచ్చు వరకు ఈ విశ్వామిత్రుడు విశ్రాంతి తీసుకోడు. దేవలోకంలో ప్రతిజ్ఞ అయితే చేసి తిని గాని అది నెరవేరనిచో నవ్వుల పాలయ్యేదను. జాగ్రత్తగా అడుగులు వేసి ముందుకు సాగవలేను. ముందు అతని రాజ్య భ్రష్టుని చేయవలేను. నేను హఠాత్తుగా వెళ్ళి రాజధాని మిమ్మల్ని అడిగినచో ఇచ్చునో కాదనుడు ఎందుకైనా మంచిది. ఒక వ్యూహ ప్రకారము ముందుకు పోయేది. నా తపోశక్తి చే అతనికి ఒక కళ వచ్చినట్లు, ఆ కళలో నేను అతని దగ్గరకు వెళ్ళినట్లు, నాకు తన రాజ్య సర్వస్వము దారపోయినట్లు చేసేదాన్ని. అతడు కాదనలేక తన రాజ్య సర్వస్వం నాకు దారపోసినట్లు సృష్టించెదను. దానిని అస్త్రాగా తీసుకొని అతని ఒక పద్మ వ్యూహం నిర్మించెదను. ఏదో విధంగా అతని చేత అబద్ధమానించి ఆ వశిష్ఠుడికి గర్వం అణిచివేసేదను. ఈ విశ్వామిత్రుడు ఘటనాఘటన సమర్థుడని ఈ లోకాలకు తెలియజేసేదను. నక్షత్రక ఓ నా ప్రియ శిష్య నక్షత్రక. పురోత్తమా. ఏమిటి విశేషం పురోత్తమా? అంత గట్టిగా మాట్లాడండి. ఏమి చేయుచుంటివి శిష్య? సంస్కృత వ్యాకరణము చదువుచుంటినయ్యా. ఎన్ని ప్రకరణములు పూర్తి చేసితివి? ఇంకను మొదటి ప్రకరణములోనే ఉంటినయ్యా. అదేమిటి అలా ఎంతకాలం మొదటి ప్రకరణంలోనే ఉండేదవు? ఏమి చేయదును గురువర్య, కష్టపడి చదువుచుంటిని కానీ అంతలోనే మర్చిపోచుంటిని. మరల మరల చదువుచుంటిని, మరల మర్చిపోచుంటిని. ఈ మట్టి బుర్ర చిల్లుకుండ వలె తయారైనది. అందుకనే ఇంకను మొదటి ప్రకరణములోనే ఉంటినయ్యా. ఆందోళన పడకు. నీ బుర్ర సరి చేసి చిల్లును పూడ్చి నిన్నొక వ్యాకరణ పండితునిగా చేస్తాను. చెప్పండి గురుదేవా. కానీ ముందు నీవు చేయవలసిన పని ఒకటి ఉన్నది. ఒక ముఖ్యమైన పని నిమిత్తము మనం బయటికి వెళ్ళవలసి ఉన్నది. అందులకు సిద్ధముగా ఉండుము. చిత్తము గురువర్య. సరే, ఇక నీవు వెళ్ళవచ్చును. హరిశ్చంద్ర, అయోధ్య నగరానికి వస్తున్నా. నీ చేత అబద్ధమాడించి నీ కుల గురువు అయిన వశిష్ఠుడికి గుణపాఠం చెప్పబోతున్నా. వస్తున్నా వస్తున్నా, అయోధ్యకు వస్తున్నా. మా చిట్టి కన్నయ్య, లోహిదాస్య, శివుని కథను చెప్తాను, శ్రద్ధగా వింటావా నాయనా? అలాగే అమ్మా, చెప్పమ్మా, వింటాను. ఆ శివుని కథను చక్కగా వింటాను. హిమగిరి
పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. ప్రమదవనములన్నీయు ప్రాణనలు సలుపై, ప్రమదవనములన్నీయు ప్రాణనలు సలుపై, గణనాథునికి జయజయలు పలుకును, గణనాథునికి జయజయలు పలుకును. ఆదిమయోని కనులు తెరచి చూచెరా, కనులు తెరచి చూచెరా. హిమగిరుల కోరలలో కైలాస పర్వతాన శివ పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. హిమగిరుల కోరలలో కైలాస పర్వతాన శివ పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. కళ్ళు తెరిచి చూసిన శివుడు ఏం చేశాడమ్మా? అమరుకము చేపట్టి ఢమఢమమాయించాడు, ఓంకారనాదాన్ని ఉద్భవింపచేశాడు. అమరుకము చేపట్టి ఢమఢమమాయించాడు, ఓంకారనాదాన్ని ఉద్భవింపచేశాడు. సప్తస్వరాలను సొగసు మీద పలికించు, సప్తస్వరాలను సొగసు మీద పలికించు, సామరాలప్రియకు నాంది పలికినాడురా. సామరాలప్రియకు నాంది పలికినాడురా. హిమగిరుల కోరలలో కైలాస పర్వతాన శివ పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. హిమగిరుల కోరలలో కైలాస పర్వతాన శివ పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. నాదబ్రహ్మ అంటారు, అంటే ఆయన శివుడేనా అమ్మా? అవును నాయనా. కరవిన్యాసాలతో భావాలను పలికించి, అంగుళీ ముద్రలతో అవగాహన కలిగించి, కరవిన్యాసాలతో భావాలను పలికించి, అంగుళీ ముద్రలతో అవగాహన కలిగించి, రాగతాళ చరులను పాడునంత జగదలిపి, రాగతాళ చరులను పాడునంత జగదలిపి, శివతాండవమాడి నటరాజమూర్తి అయినాడు, శివతాండవమాడి నటరాజమూర్తి అయినాడు. హిమగిరుల కోరలలో కైలాస పర్వతాన శివ పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. హిమగిరుల కోరలలో కైలాస పర్వతాన శివ పార్వతులిరువురు కనుమై ఉన్నారురా. అయితే నాదబ్రహ్మ నాట్యబ్రహ్మ కూడా శివయ్యేనా అమ్మా? అవును నాయనా. అమ్మా, అయితే ఆ శంకరుడు చూడటానికి ఎలా ఉంటాడమ్మా? శూలపాణి
సర్వస్వమును ఆయనకు దానముగా ఇయ్యమని కోరినారు. మరి మీరేం చెప్పినారండి? అంతటి మహర్షి వచ్చి నన్ను దానం అడిగితే నేను కాదనగలనా? వెంటనే మన రాజ్య సర్వస్వమును ఆయనకు దానం చేసింది. హరిశ్చంద్ర, మహర్షుల వారికి అభిమానం. రండి, ఇలా ఆశీర్వదించండి. హరిశ్చంద్ర, ఈ దంపతుల గురించి నా శుభాశిష్యులు. హరిశ్చంద్ర, నిన్న రాత్రి నీకు వచ్చిన కలను సాకారం చేయగలవా? నీవు ఈ ధర్మపత్ని కుమారుడు కలిసి సంప్రదాయబద్ధంగా మీ రాజ్య సర్వస్వం నాకు దానమియ్యగలరా? మీ వంటి మహర్షి వచ్చి మమ్ము దానం అడిగితే మేము కాదనగలమా? మీ కోరిక ప్రకారం అట్లా చేస్తాము మహాశయ. నీవు ఇష్టపూర్వకంగా ఇస్తున్న దానమేగా? అవును, నేను ఇష్టపూర్వకంగా ఇస్తున్న దానమే. ఒక్కసారి ఆలోచించుకో హరిశ్చంద్ర. రాజ్యదానం ఇవ్వడం అంటే నీవు సర్వస్వాన్ని కోల్పోయినట్లే, నిలువ నీడ లేకుండా వికారిపోయినట్లే. ఒక్కసారి ఆలోచించి నిర్ణయం తీసుకో. తిరిగి ఆలోచించు ప్రశ్నే లేదు. పరిణామం ఏదైనా ఈ హరిశ్చంద్రుడు ఆడిన మాట తప్పడు. ఈ రాజీన్యుడు దురచిత్తుల్లా ఉన్నాడే, అయినా ప్రలోభ పెట్టి చూసేదను. ఏదో ఒక చిన్న పిల్లక పెట్టి నా ప్రయత్నం కొనసాగించు. హరిశ్చంద్ర, ఏమిటి స్వామి? నాదొక చిన్న సలహా. నేను ఎటువంటి కళ కనలేదని ఒక్క మాట అనగలిగితే నేను వెనుతిరిగి వెళ్ళిపోతాను. అన్నీ కోల్పోయి బికారి కావడం అంటే అది ఎంత కష్టమో నేను ఊహించగలను. అట్టి పరిస్థితి నేను నీకు రానియను. నేను ఆనందంగా వెనుతిరిగి వెళ్ళిపోతాను. లేదు మహాశయ, ఆడిన మాటను తప్పి అసత్యవాదిని కాలేను. అది నాకు ఆత్మహత్యతో సమానం. అట్టి దుస్థితికి నేను పాల్పడను. శభాష్ హరిశ్చంద్ర, నీలోని సత్య నిబద్ధతను మొదటిసారిగా చూస్తున్నాను. సరే కానివ్వు, నీ రాజ్య సర్వస్వమును సంప్రదాయబద్ధముగా నాకు దారపోయము. మహర్భాగ్యము. చంద్రమతి, మన రాజ్య సర్వస్వమును మహర్షుల వారికి దానమిచ్చుచున్నాము. వెళ్ళి కావలసిన సంభారము తీసుకొని రా. అయ్యా, మీరు ఈ ఆసనంలో కూర్చుండుడు. మీ పాదములు మీ కళ్ళంలో పెట్టండి. నమో బ్రహ్మనిరేవాయ. ఆ సూర్యచంద్రుల సాక్షిగా పంచభూతములు, అష్టదిక్పాలకులు చూస్తుండగా దేవమాన్యములు, సేవా సంస్థానములు తప్ప మిగిలిన నా రాజ్య సర్వస్వమును నా ఇష్టపూర్వకంగా దానమిస్తున్నాను. సర్వశక్తి ప్రదం దివ్యం సర్వసంపత్ సుఖావహం రాజ్యదానం ప్రదశ్యామి శాంతిరస్తు సదా మమ. రాజ్యదానం తుభ్యమహం సంప్రతతేర్న నమః. రాజ్యదానం సమర్పయామి. హరిశ్చంద్ర, నేను కోరిన వెంటనే నా ఎంత అభిమానం చే నీ రాజ్య సర్వస్వం నాకు దారబోసిన నీ మనోధైర్యం అమోఘము. అయ్యా, ఇది రాజముద్రిక. దీని ద్వారా మీకు పరిపాలనాధికారం సంపాదించే. అయ్యా, ఈ అయోధ్య ప్రజలు నాకు ప్రాణ సమానులు. మీ పాలనలో మీరు సుఖశాంతులతో వర్ధిల్లాలని, ఆనందంగా వారి జీవితాన్ని గడపాలని ఆశిస్తున్నాను. ఇక వారి భవిష్యత్ భారము మీదే. ఆ విషయం నాకు తెలియనిదా? సరే, ఇక మీరు వెళ్ళవచ్చును. ఇదేమిటి?
మొదటి ప్రయత్నం విఫలమైనది. మరి నేను ఆ వశిష్ఠుని చేతిలో ఓడిపోయినట్లా? కాదు, అలా ఎన్నటికీ జరగదు. ఏదో విధంగా అతని చేత అబద్ధమాడించి ఆ వశిష్ఠునికి గుణపాఠం చెప్పాలి. ఏదో ఒక చిన్న వెలుగు పెట్టి నా ప్రయత్నమును కొనసాగించదు. హరిశ్చంద్ర, ఏమి స్వామి పిలిచితిరి? ఏమిటిది హరిశ్చంద్ర? అన్ని తెలుసున్నవాడివి నన్ను ఇలా అవమానపరచవచ్చునా? అయ్యా, ఏమనుచుంటిరి? నేను మిమ్మల్ని అవమానపరిచితినా? అవమానపరిచితివి. దక్షిణ లేని దానము చరిత్రలో ఎక్కడైనా ఉన్నదా? అలా ఎవరైనా చేస్తారా? అయ్యో, ఆ విషయముని నేను మర్చిపోతున్నయ్యా. కానీ ఇప్పుడు నేను ఏమీ లేని బికారిని. మరి దక్షిణ సొమ్మును నేను మీకు ఎట్లా ఇయ్యగలను? నాకు కొంత సమయం ఇవ్వండి. ఎంత ఇవ్వాలనో చెప్పండి. మీ దక్షిణ సొమ్మును త్వరలో తీర్చివేస్తాను. ఒక నెల గడువు పెడుతున్నాను. నెల గడువు పూర్తయ్యేలోపు సదరు దక్షిణ నాకు ఇచ్చుకోలేను. అలాగేనయ్యా. సరే, ఇక నువ్వు వెళ్ళవచ్చును. హరిశ్చంద్ర, ఇటు రమ్ము. ఏమిటి స్వామి? మీరు ఎక్కడికి ఎగెదరు, ఎక్కడుండెదరు ఎవరికెరుక? అందుకని మీతో పాటు నా నక్షత్రకుల వారిని పంపించెదరు. దక్షిణగా 1000 వరహాలు అతనికిచ్చి పంపించుము. నక్షత్రక, నక్షత్రక, ఇతడు హరిశ్చంద్రుడు. మనకి ఇయ్యవలసిన 1000 వరహాలు నెల గడువు లోపిస్తాడంట. వారితో పాటు వెళ్ళి మనకు రావాల్సిన ధనమును పుచ్చుకొని రమ్ము. చిత్తము గురువర్య. హరిశ్చంద్ర, ఇతడు సుకుమారుడు. ఇతనిని జాగ్రత్తగా ముఖ్య అతిథిగా చూసుకోవాలేను. అలాగేనయ్యా. నక్షత్రకుల వారిని పదిలంగా చూసుకుంటాం. సరే, ఇక మీరు వెళ్ళవచ్చును. నక్షత్రక, రండయ్యా. ఆహా, ఏమి అబ్బురము! నేను సృష్టించిన కళాధారంగా తన రాజ్య సర్వస్వమును దారపోసినాడు. ఇవ్వనక్కర్లేని దక్షిణను బాకీగా మార్చివేసిన మారు మాట్లాడకుండా అంగీకరించినాడు. ఇంతటి మహనీయుని చే నేను అబద్ధమాడించగలనా? ఛీ, ఏమిటిది? ఘటన సమర్థుడైన విశ్వామిత్రుడు ఇంత బేలగా ఆలోచించుచున్నాడు. లేదు, అప్పుడే అయిపోలేదు. అంతు చిక్కని విషమ సమస్యలను సృష్టించేదను. ఏదో విధంగా అతని చేత అబద్ధమాడించేదను. ఆ వశిష్ఠునికి తగిన సమాధానం ఇచ్చేదను. ఈ విశ్వామిత్రుడు ఘటన సమర్థుడని ఈ లోకాలకు తెలియజేసేదను. ఈ వేసవి కాలము ఎండవేడిమి చాలా తీవ్రంగా ఉన్నది కదా చంద్రమతి? అవునండి, మనం ఎలాగో తట్టుకోగలుగుతున్నాం. మన లోహిదాసుడు ఎండలకు తట్టుకోలేక విలవిలలాడిపోతున్నాడు. సుకుమారి పైన నిన్ను చిన్న పిల్లవాడు లోహిదాసుని చాలా కష్టపెట్టుచున్నారు చంద్రమతి. మీరు కావాలనుకున్నది కష్టపెట్టుచున్నారా? మన వంశవారి ప్రతిష్టలను కాపాడుకోవడం కోసం నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో మీకెంత బాధ్యత ఉందో మీ యజమానులైన నాకు కూడా అంతే బాధ్యత ఉంది. కనుక మీరు అంతగా చింతించకండి. కష్టాలు కలకాలం ఉండవు. ఆ శివదేవుడే మనకు దారి చూపిస్తాడు. మనకు మంచి రోజులు వస్తాయి. హరిశ్చంద్ర, నన్ను ఒంటరిగా ఈ ఘోరమైన అడవిలో వదిలి ఎక్కడికి వెళ్ళిపోయావయ్యా? నేను అసలే భయస్తుణ్ణి. ఏ మూల నుండి ఏ జంతువు వచ్చి నన్ను మింగుతుందానని భయపడి చేస్తున్నాను. చంద్రమతి, అది మన నక్షత్రకుల వారి మాటలా ఉన్నదే. వారు అడవిలో దారి తప్పినట్లున్నారు. నక్షత్రక, మీరు భయపడకండి. మేము మీ దగ్గరలోనే ఉన్నాము. భయపడకండి బ్రహ్మణయ్య, మేము మీకోసం వస్తున్నాం. మీరు అక్కడే ఉండండి. అవసరం లేదు, నేనే వచ్చి తిని. అమ్మయ్యో, ఈ కష్టమును నేను తట్టుకోలేకపోతున్నాను హరిశ్చంద్ర. మీరు వెనకనే వస్తున్నారనుకున్నామండి. కొంచెం దారి తప్పినట్లున్నారు. ఏమీ అనుకోవద్దు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టా? హరిశ్చంద్ర, ఏమిటయ్యా నాకు ఈ కర్మ? అప్పు ఇచ్చిన వారు, బాకీ పడిన వారు బాగానే ఉంటారు. మధ్యలో నాకేమిటయ్యా ఈ తిప్పలు? ఇక
ఎలా తీరుస్తావయ్యా? ఈ వరహాల బాకీ నువ్వు ఎలా తీర్చగలవు? మన నలుగురి ఆకలి తీర్చలేక కటకటలాడుతున్నావు. సంపాదించే మార్గం లేదే, మరి బాకీ తీర్చడం నీ వల్ల ఏ పనేనా? నక్షత్రక, బాకీ పడిన తరువాత తీర్చవలసిందేగా. హరిశ్చంద్ర, నీవు ఎంతటి అమాయకుడివయ్యా! నీ పెద్దదనాన్ని ఆసరాగా తీసుకొని మా గురువు గారు నీ రాజ్యాన్ని సంపదను లాగేసుకున్నారు. పోనీ అంతటితో సరిపెట్టుకోవచ్చు కదా. మరలా ఈ దక్షిణ పెద్దలాటకాలేమిటి? ఏదో తోచినది దాచి ఇవ్వగలిగిన దానిని దక్షిణ అంటారు. మరి మా గురువు గారు దానిని కూడా బాకీగా మార్చేశారు. మీరేమో తీర్చేస్తారని దానికి దగ్గర తలుపేశారు. ఉన్నదంతా ఇచ్చేశాను కదా, ఏమీ లేనిది దక్షిణ నేనెక్కడి నుంచి తేగలన్నారు మీరు ఒక్క మాట అని ఉంటే మా గురువు గారి నోట మాట మిగిలితే అట్టు. నక్షత్రక, అలా అనేవాడినా అయితే ఇలా కష్టముల పాలయ్యేవాడినా? బ్రహ్మరయ్య, మా స్వామి సత్యసంధుడు, ప్రాణం పోయిన అడిగిన వాడు తప్పదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. కాస్త ఓపిక పట్టండి, మీ గురువు గారి బాకి ఏదో విధంగా తీర్చేస్తా. అమ్మా చంద్రమతి, నీవు నీ భర్త కన్నా 2 ఆకులు ఎక్కువే చదివినట్టున్నావమ్మా. మీ ఇద్దరిని శివదేవుడు గొప్పగా కలిపాడమ్మా. ఏదో చెప్పవలసింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. ముందు మా గురువు గారి బాకీ తీర్చే ఉపాయం ఆలోచించండి. నక్షత్రక, ఈ గురువు గారి బాకీ ఏదో విధంగా తీర్చివేస్తానయ్యా. నక్షత్రక, చంద్రమతి, దూరంగా అటువైపు చూడండి. అవేవో భవంతులు రాజప్రసాదములు వలె కనిపించుచున్నవి చూడండి. అవును హరిశ్చంద్ర, దూరముగా ఏవో కనిపించుచున్నవి. ఏదో పట్టణం వలె ఉన్నది. అవునండి, దూరంగా మినుకు మినుకు మనసు రాజప్రసాదములు కనిపించుతున్నారు. అదే వారణావతము, వారణాసి అను పేర్లతో పిలువబడు కాశీ పట్టణం. మహాదేవుడు అన్నపూర్ణ సమేతుడై కాశీ విశ్వనాథునిగా వెలిసిన మహాపుణ్యక్షేత్రం. తన చివరి కాలంలో కాశీలో నివసించి శివ సన్నిధిలో కన్నుమూసి శివ సాహిత్యం పొందాలని అందరూ కోరుకుంటారు. అట్టి పుణ్యక్షేత్రమునకు ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గంగాధరంగనమణీయ జటాకలాపం గౌరీ నిదంతద విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. వాచామగోచనమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణ భూషితాంగం వ్యాఘ్రాజినం పదభటం జటిలో త్రినేత్రం పాశాంకుశ భయవరప్రద శూలపాణిం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం భజ విశ్వనాథం. ఈశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ దీపప్రియాయ వృషభేశ్వర వాహనాయ మాతంగ జన్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. జయ శివ శంకర హర
కళ్యాణ కల్పాంతకారి సదా సజ్జనానంద దాదాపురారి చిదానంద సందోహ మోహాపకారి ప్రసీద ప్రసీద ప్రభో మన్మధారి మన్మధారి పం 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 హరా హరా వృషభవాహన విశాలవదన హరా హరా వృషభవాహన విశాలవదన త్రిపురనాశన ఈశ్వర త్రిపురనాశన ఈశ్వర త్రిపురనాశన ఈశ్వర త్రిపురనాశన ఈశ్వర హర హర వృషభవాహన విశాలవదన వృషభవాహన విశాలవదన కమల శోభే జతల కమల శోభే జతల హృదయలాచే శోభితమాన హృదయలాచే శోభితమాన